అందరికీ నమస్తే అండి. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన అంతర్గత అంశం ఇది. సో, మనకున్న సోర్సుల ప్రకారం మీరు ఇది నిజమా కాదా అనేది లాజికల్‌గా మిమ్మల్ని మీరు ధృవీకరించుకోవడానికి వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ చేస్తున్న ఎన్నికల ప్రచారం అండ్ అక్కడ చెప్తున్న మాటలు అండ్ అక్కడ బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వాళ్ళ దూకుడు అండ్ తమిళనాడులో బీజేపీ వాళ్ళు చేస్తున్న ఎన్నికల ప్రచారం, ఇక్కడ వాడుతున్న మాటలు, ఇక్కడ వ్యవస్థల్ని వాడుకుంటున్న తీరు రెండూ కంపేర్ చేస్తే అర్థమైపోతుంది. అండ్ ఇంటర్నల్ విషయం ఏమీ లేదు. బీజేపీతో డీఎంకే ఒక డీల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడితే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. రకరకాల సర్వేలు అవే చెప్తున్నాయి. అండ్ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సంవత్సరాలు 3 పర్యాయాలు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అండ్ అక్కడ ఓటర్ల ఆలోచన శైలి మారింది. వివిధ వర్గాల్లో బీజేపీ బలంగా పాతుకుపోయింది. ప్లస్ అక్కడ అవినీతి వ్యవహారాలను బీజేపీ వ్యవస్థల ద్వారా అడ్డుకొని మ్యాక్సిమం జనంలోకి వెళ్ళగలిగారు కాబట్టి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. కాబట్టి అక్కడ నరేంద్ర మోదీ గారు మ్యాక్సిమం ఫోకస్ పెడుతున్నారు. అక్కడ డీజీపీని మార్చారు అండ్ సిఎస్ని మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు అండ్ కీలక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా మార్చారు. గడిచిన 3 నెలల్లో చాలా మార్పులు జరిగాయి. అబ్జర్వ్ చేశారా? కానీ తమిళనాడులో చూస్తే ఏమీ మారలా. బీజేపీ వాళ్ళు ఏదైనా రాష్ట్రం మీద గట్టిగా ఫోకస్ చేస్తే, ఎవరినైనా ఖచ్చితంగా ఓడించాలి అనుకుంటే అక్కడ వ్యవస్థలను ముందు గుప్పెట్లోకి తీసేసుకుంటారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా అదే. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగింది? డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, సిఎస్ని మార్చారు, చాలామంది కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు, చాలామంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేశారు. అవునా కదా? ఎందుకు? ఇక్కడ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలా? బీజేపీ తెర వెనుక నుంచి చక్రం తిప్పింది. సేమ్ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ తమిళనాడులో చూడండి, ఈ నెల 2 నెలల్లో డీజీని మార్చలేదు, సిఎస్ని మార్చలేదు, పెద్ద పెద్ద మార్పులు ఏమీ లేవు. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే అక్కడ ఈడీ రంగంలోకి దిగింది. ఐపాక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రైడ్ చేసింది. అక్కడ జరిగిన కోల్ స్కామ్లో ఐపాక్ వాళ్ళ పాత్ర ఉందని నిర్ధారించి వాళ్ళని అరెస్ట్ కూడా చేసి వెంటాడుతున్నారు. వ్యవస్థలు మొత్తం అక్కడ మోహరించాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, తమిళనాడుకు వచ్చేసరికి వ్యవస్థలు పెద్దగా అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేదు. పెద్దగా డిఎంకే నాయకుల మీద ఐటీ రైట్స్ కూడా జరగట్లా. అండ్ అక్కడ అంటే ఏ మార్పులు జరగలేదు. వ్యవస్థల్ని వాడట్లేదు, రాజకీయం చేస్తున్నారు అంతే. అక్కడ వెస్ట్ బెంగాల్లో మాత్రం రాజకీయం చేస్తున్నారు, ప్లస్ వ్యవస్థలను వాడుతున్నారు. తమిళనాడు వచ్చేసరికి రాజకీయం మాత్రమే చేస్తున్నారు, వ్యవస్థలను వాడడం లేదు. ఇదే బీజేపీ రాజకీయం. ఎందుకంటే ఇక్కడ ఎంత చేసినా తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంది. డిఎంకేనే గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది. నేషనల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే కావచ్చు అండ్ రకరకాల నేషనల్ మీడియా సర్వేలే కావచ్చు, బీజేపీ పెద్దలకు వచ్చిన అంతర్గత సమాచారం ప్రకారం అక్కడ డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? రేపు పొద్దున్న ఒకవేళ ఏ రాజ్యసభలోనో ఏ పార్లమెంట్లోనో ఎప్పుడైనా అవసరమైనప్పుడు వీళ్ళ సహకారం ఇస్తారేమో. ఇప్పుడంటే ఎన్నికలకు ముందు కాబట్టి డిఎంకే స్టాలిన్ గారు బీజేపీ మీద వీరావేశంగా ప్రసంగాలు ఇచ్చారు. ఈ సౌత్కి అన్యాయం జరిగిపోతుందని, ఈ డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా చాలా గట్టిగా నిలబడ్డారు. ఎన్నికలకు ముందు వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి. కానీ ఎన్నికల తర్వాత ఏమో కొన్ని కీలకమైన బిల్లుల్లో కాంప్రమైజ్ అయిపోవచ్చేమో. ఎందుకంటే డిఎంకే వాళ్ళకు కూడా కొన్ని వ్యవహారాలు ఉంటాయిగా. డిఎంకే కూడా చాలా తప్పులు ఉన్నాయి, అంతర్గతంగా చాలా బొక్కలు ఉన్నాయి, పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు. కానీ వీళ్ళు వ్యవస్థల్ని ఎంత పెట్టినా అక్కడ అధికారంలోకి రావడం కష్టం. మహా అయితే వస్తే హంగ్ వస్తుందేమో. హంగ్లో కూడా వీళ్ళకి అన్న డిఎంకే అండ్ బీజేపీ కూటమికి ఏమీ ఆశించినన్ని స్థానాలు రావు, వచ్చే అవకాశం లేదు. డిఎంకేకే అవకాశం ఉంటుంది. అందుకే డిఎంకేలో కొంతమంది బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళడం. డిఎంకేలో చాలామంది పెద్దలు ఉన్నారు. అక్కడ స్టాలిన్ గారిది కరుణానిధి గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. సో అతని భార్యలు, అతని పిల్లలు, ఇటువైపు దయానిధి మారన్, కళానిధి మారన్ వీళ్ళు ఉన్నారు కదా. అండ్ రాజా, కనిమొలి అండ్ స్టాలిన్, ఈ ఫ్యామిలీలన్నీ కూడా చాలా పెద్ద వ్యవహారం, చాలా పెద్ద నెట్వర్క్ అనమాట. వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా వేల కోట్ల వ్యవహారాలు. సో ఒకవైపు రాజకీయంగాను అండ్ మీడియా పరంగాను అండ్ వ్యాపార పరంగా అన్ని రంగాల్లో కూడా కరుణానిధి ఫ్యామిలీ దిట్ట.
సో వాళ్ళతో బీజేపీ వాళ్ళకు మంచి లింకులే ఉన్నాయి. ఫైనాన్షియల్ లింకులు కావచ్చు, అదర్ మీడియా లింక్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో వీళ్ళ ద్వారా బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళి పెద్దగా మీరు రాజకీయం మీరు చేసుకోండి, మా రాజకీయం మేము చేసుకుంటాం, కానీ మీరు వ్యవస్థల్ని డిస్టర్బ్ చేయొద్దు, మరీ అంత డెప్త్గా డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక ఒప్పందానికి వచ్చారని. ఒకవేళ భవిష్యత్తులో గెలిస్తే అవసరమైనప్పుడు ఉంటాం, అండగా ఉంటాం అని చెప్పినట్టుగా ఒక సమాచారం అన్నమాట. అందుకని ఎలాగ ఇక్కడ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది కదా, వీళ్ళని ఎందుకులే కెలకడం, వీళ్ళని ఎందుకు వ్యవస్థలను పెట్టి ఇబ్బంది పెట్టడం, భవిష్యత్తులో అవసరం ఉంటుంది కదా, పరస్పరం సహకరించుకోవాల్సి రావచ్చు కదా అనే ఉద్దేశంతో తమిళనాడులో బీజేపీ కూడా రాజకీయం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు తప్ప మరీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంత శత్రుత్వం అయితే పెట్టుకోవట్లేదు అనమాట. సో అందుకే తమిళనాడులో సేఫ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, సేఫ్ ఎలక్షన్ గేమ్ జరుగుతోంది. అక్కడ మాత్రం దూకుడుగా అగ్రెసివ్గా ఎలక్షన్ గేమ్ జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. సో అందుకే తమిళనాడులో డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. విజయ్కి ఒక 6 నుంచి 10 సీట్ల వరకు, ఒక 12 నుంచి 14% ఓట్ల వరకు రావచ్చు అనేది అంచనా. అన్న డిఎంకే అండ్ బీజేపీ కూటమికి ప్రధాన ప్రతిపక్షం అవకాశం వచ్చే అవకాశం ఉంది. అంటే విజయ్కి ప్రధాన ప్రతిపక్షం కూడా రాదు, థర్డ్ ప్లేసే. సో డిఎంకే అయితే అధికారంలో కన్ఫర్మ్ అనేది రకరకాల వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం.